ఈ శ్రమల దినాలు కదా, దాని గురించి చెప్తే బాగుంటుందేమో అనుకున్నాను. జస్ట్ అదేవిధంగా నేను మరి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వచ్చాను. యాక్చువల్గా ఈరోజు ఉన్నట్టు మనము ఈ ఉపవాస దినాలు ఎందుకు పాటిస్తున్నాం, దానివల్ల ఉపయోగం ఏంటి, పాటించకపోతే నష్టమా, లేకపోతే దానివల్ల మనకు ఏం జరుగుతూ ఉంది అనేది ఆలోచన చేసి నాకు కొన్ని తలంపులు ఇచ్చాడు దేవుడు. దానికంటే ముందు ఒకసారి మనము చిన్న పాట పల్లవి పాడి ప్రభుని గనపడదాం. ఇలాంటిదా యేసు ప్రేమ ఎంతమందికి వస్తుందో నాకు తెలీదు, నాతో కలిసి పాడడానికి ప్రయత్నించండి. ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా, ఇలాంటిదా యేసు ప్రేమ ఎనలేని పాపకు పమునా తనదు తనికి మినుగుచునే దరిగా నాకుండన్ కనికరము పెంచినాయందు వేగా గొని పోవానా మేలు కొరకిందు వచ్చే ఇలాంటిదా యేసు ప్రేమ. పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపట వర్తనము, మనసు నుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా, ఇలాంటిదా యేసు ప్రేమ. థ్యాంక్ యూ జెసి, థ్యాంక్ యూ అనంత్, థ్యాంక్ యూ. చాలా సంతోషము. ఆ పాటలు అంటే నాకు కూడా ఇష్టము. అప్పుడప్పుడు చుక్క దిగి పడ్డట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను నేను. చాలా సంతోషం. మరొకసారి ఈ సమయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫారెన్ కంట్రీలో ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు. ఆ ఇద్దరు చిన్నపిల్లలు అనమాట. వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళ పక్కనే పెద్ద మురికి గుంట ఉన్నది. ఆ ఇద్దరిలో ఒక అబ్బాయి అందులో పడిపోయినాడు. వీడు చిన్నోడు, వాడిని రక్షణానికి కుదరట్లేదు, అరుస్తూ ఉండు బయట నిలబడి. వీడే మునిగిపోతూ ఉన్నాడు. వానికి అర్థం కాలే. సరే ఈలోపు గట్టిగా అరుస్తున్నప్పుడు ఒకడు అందులో మురికి గుంటలో పడ్డాడేమో చాలా ధనవంతుని కుమారుడు. బయట ఉన్న యవన పిల్లోడేమో చాలా పేదవాడు అనమాట. వీరిద్దరు ఆ పేదవాడు బయట ఉండి అరుస్తున్నప్పుడు ఆ మురికి గుంట దగ్గరనే వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. అరుస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు విన్నారు ఆ మాట. అరే మా పిల్లోడి స్వరం వినబడుతుంది ఏందబ్బా అని బయటకు వచ్చి చూస్తే గట్టిగా నాన్న వచ్చేయి ఇవి అబ్బాయి గుంటలో పడి మునిగిపోతున్నాడు వచ్చేమని చెప్పాడు. వెంటనే వాళ్ళ నాన్న తడువు చేయకుండా వెంటనే వచ్చి మొత్తానికి ఆ బాబును బయటికి తీసుకొచ్చి బురదంతా కడిగి నీట్గా చేసి ఎక్కడ ఉంటానంటే పలానా ఇంట్లో ఉంటాను నేను, వెళ్ళిపోతానంటే ఆయన అక్కడ పంపించేశారు, వెళ్ళిపోయారు. అది ఆ ధనవంతుడైన తండ్రికి తెలిసింది, మా కుమారుని ఎవరో మురికి గుంటలో పోయి చనిపోతున్న పరిస్థితిలో రక్షించాడు, ఎవరబ్బని ఆయన ఎంక్వైరీ చేసుకుంటూ తిరిగితే మొత్తానికి వాళ్ళ ఇల్లు దొరికింది ఆయనకి. అప్పుడు ఏం చేసినాడంటే, అయ్యా మా బాబును చనిపోయే బాబుని మీరు రక్షించారు కనుక మీకు నేను ఏమైనా ఇస్తాను, డబ్బు ఎంత కావాలో చెప్పండి, ఎందుకంటే నా కుమారుడు బ్రతికినాడు అని అడిగినాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, పేదవాడు పాపం తీసుకోవచ్చు డబ్బులు, కానీ అయ్యా నాకేమొద్దు, ఎందుకు అనంటే నాకు అవకాశం వచ్చింది, నా పిల్లల్ని రక్షించాను, దాంట్లో నేను చేసింది ఏమి లేదంటే, లేదు అయ్య గారు మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి నేను ఇస్తాను అన్నాడు. అయితే నసేమీరు ఆయన ఒప్పుకోలే. సరే అని చెప్పి మరి ఏం చేయాలని అర్థం కాకుండా పేద పరిస్థితిగా వాళ్ళది అడిగినాడు. అయ్యా ఒక పని చేద్దాం, మీ బాబు చదువుకుంటున్నా అంటే చదువుకోవట్లేదు. ఎందుకు అనంటే మాకు డబ్బులు లేవు, ఆ డబ్బులు నేను కట్టలేను, కాబట్టి మా బాబు ఏం చదువుకోవట్లేదు అన్నాడు. అయితే ఒక పని చేద్దాం, మరి నేను ఆ పిల్లోడికి కావాల్సిన డబ్బు నేను సమకూరుస్తాను, మీరు చదివించండి అన్నాడు. దాన్ని కూడా ఒప్పుకోలేదు ఆయన, బలవంతంగా
మొత్తానికి ఒప్పుకున్నాడు. ఆ డబ్బు ఇచ్చి ఆయన చదివించినారు. అయితే ఈ పెద్దవారు అయిన తర్వాత ఎవరైతే మురికి గుంటలో పడి బ్రతికినాడో ఆయనే చర్చిల్. ఇంగ్లాండ్ వెళ్ళినటువంటి రాజు చర్చిల్ అనమాట ఆయన పేరు. ధనవంతుడైన కుమారుడు. ఈ పేదవాడు ఎవరే అంటే ఆయన ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆయన ఏం కనుగొన్నాడు? పెన్సిల్ని కనుగొన్నాడు. చూసారా, ఒక ఆయనేమో శాస్త్రవేత్త అయ్యాడు, ఒక ఆయనేమో రాజు అయినాడు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ప్రతి ఒక్కరి ఆ ఎడల ఒక ప్రత్యేకత ఉన్నది, అది మనం గమనించాలి. వాళ్ళు అనుకోలేదు అటు మునుగుతారని, రక్షిస్తారని, డబ్బులు ఇస్తారని. మొత్తానికి వాళ్ళు ఒక మంచి స్థితిలోకి వెళ్ళిపోయినారు. చాలా సంతోషం. ఇప్పుడు నేను ఒక 2-3 ప్రశ్నలు వేయని అనుకుంటున్నాను. ఏంటి అని అంటే ఆల్రెడీ 3 నెలలు అయిపోతూ ఉంది మార్చి మాసంలో. అయితే మీరు కొన్ని తీర్మానాలు చేసుకుని నేను ఈ విధంగా ఉండాలి, ఇలా చేయాలి. మన సంఘానికి ఒక ప్రత్యేకమైన ప్రామాణికత ఉన్నది. ఏంటి అని అంటే వాల్యూస్, ప్రాధాన్యతలు. ఏంటి అవి? రోజు TAWG కలిగి ఉండాలి, అవునండి. ఆ తర్వాత కేర్సెల్స్ అటెండ్ కావాలి, సమయానికి వెళ్ళాలి, ఆరాధనకు రావాలి, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ మన సంఘంలో ఉన్నటువంటి ప్రామాణికతని గుర్తించాలి. అలాగే మీరు తీర్మానం చేసుకుని ఉంటారు కదా. ఇప్పటికి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, నేను ప్రతి ఆదివారము సంఘానికి సమయానికి ముందే వస్తున్నానా? ఒక ప్రశ్న, క్వశ్చన్ మార్క్. లేదా కేర్సెల్స్కు ఒక నాయకుడిని, సెక్షన్ లీడర్ను, ఒక కాపరి ఉన్నాను, నేను సమయానికి వెళ్తున్నానా? ఓకే. ఆ తర్వాత ఒక కోయర్ మెంబరు లేదా డైరెక్టరు సమయానికి, వాళ్ళు బాగా, వీళ్ళకి చాలా రూల్స్ ఉన్నాయి, వస్తారు తప్పకుండా వాళ్ళు. వెరీ గుడ్. అయితే మనము ఇలాంటివన్నీ అమలు చేయడానికి కొన్ని తీర్మానాలు కలిగినాం. అదే ప్రామాణికతలు ఎంతవరకు మనం నెరవేర్చుతున్నాం? నేను మిమ్మల్ని చెయ్యెత్తమని ఏం అడగట్లేను, కానీ మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ఇందులో మొదటి ప్రామాణికత ఏంటి అని అంటే ప్రతిరోజు నువ్వు బైబిల్ చదువుతున్నావా లేదా, అది కావాలి. రెండోది, రక్షించబడిన వ్యక్తిగా, ఒక నాయకురాలిగా సంఘంలో నువ్వు ఉద్యోగము లేదా పని చేసినట్టు. మన సంఘానికి ఒక ప్రత్యేకత ఉందండి. కూలి పని చేసేవారు కూడా దశంభాగాలు ఇస్తారు. హల్లెలూయా. అయితే మిమ్మల్ని నేను అడుగుతున్నాను, రక్షించబడిన వ్యక్తిగా లాస్ట్ ఇయర్ అంతా ఇచ్చావా లేదా, లేదా ఈ సంవత్సరం ఇస్తున్నావా లేదా అనేది కావాలి. అంటే మీ డబ్బుల్ని బట్టి ప్రభు దీవించబడాడు. ఎవరు దీవించబడాలి? మనము దీవించబడానికి మనం దశంభాగం వేస్తున్నాం. కొందరేమో తెలుసా, బ్రదరు వేస్తాంలే అంటారు. అది కాదు, అది కూడా ఒక ప్రామాణికతనే మనకి. సంఘంలో ఒక నాయకురాలిగా, సంఘ పెద్దగా, విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా మనమంతా ఆ ప్రామాణికతలో ఉన్నామా లేదా గమనించుకోవాలి. ఈ ప్రశ్నలన్నిటినీ ఎందుకు వేస్తున్నామయ్యా అంటే చాలా చివరిలో మనం ఉంటున్నాం. రేపేం జరుగుతుందో మనకు తెలీదు. మన ప్రామాణికత ఏంటంటే ప్రతిరోజు కూడా బయో అని ఉన్నది కదండి, బిఫోర్ గాడ్, ఇంటు ద కమ్యూనిటీ, ఆన్ ద మిషన్. ఈ మూడిట్లలో మనం ఉన్నామా? నేను అనుకుంటే బహుశా మన సంఘంలో చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రామాణికతలో ఎక్కడ తప్పిపోతున్నావు, అది ప్రశ్న వేసుకోవాలి. ఎవరైనా సరే దానిలో మనం ముందుకు వెళ్దాం. అయితే ప్రియులారా, మనకందరూ తెలిసిన రీతిగా ఈ శ్రమల దినాలని మనకు తెలుసు. నేను ఎక్కువ ఏం మాట్లాడను. నాకు అంశం ఏంటంటే ఈరోజు శ్రమలు తెచ్చిన సిరులు. ఏమండి? సఫరింగ్ బ్రింగ్స్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఏమండి? శ్రమలు తెచ్చిన సిరులు అంటే ఒక సంపద, ఆస్తి లేదా డబ్బు అంటుకుంటారు కదా. కానీ ఇక్కడ వాక్యంలో అంటే ఏంటి, ఆత్మీయంగా మనం దీన్ని ఆలోచన చేస్తే ఏంటి అని అంటే శ్రమల ద్వారా ప్రయాణం చేసినప్పుడు ఒక విశ్వాసిగా మనం ఏమి పొందుతున్నాము, చివరిలో ఎంతవరకు మనం వాటిని కొనసాగిస్తున్నాము, అచీవ్ చేసుకుంటున్నాము, ఆ విధంగా జీవిస్తున్నామా, నిన్ను బట్టి అనేకులు ఏమనుకుంటున్నారు, నువ్వు ఎలా ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ శ్రమల దినాలు మనకేంటి అసలు. కొంతమంది ఏమంటారు తెలుసా అండి, మనకు తెలుసు బైబిల్లో చాలా ప్రత్యేకత ఉంది 40 రోజులకి. ఏమండి? యేసు ప్రభు వారు పరిచర్య వెళ్ళకంటే ముందుగా 40 రోజులు ఉపవాసం ఉండి పరిచర్య కొరకు సిద్ధపడ్డాడు. ఎవరైనా? యేసు ప్రభువే. మరి మనకెంత అవసరం అది? అలాగే చూస్తే అందులో మోజెస్ ఉన్నాడు, నోవా ఉన్నాడు, యోనా ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో సొలొమోను కూడా ఉన్నాడు. ఏమండి? మరి ఇక్కడ గమనించినట్టయితే ఈ ఉపవాసం ఉండాలా వద్దా? ఉంటే ఏంటి, మనకి ఎలా తయారయ్యారంటే, నేను అందరూ అలా ఉన్నారు నేను అంటలేను సుమా, నన్ను అర్థం చేసుకోండి. ఓకే. అయితే ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు
మనం ఎలా ఉండాలి అని అంటే, పనులకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ రోజు బైబిల్ చదువుతారో లేదో నాకు తెలియదు, కనీసం ఒక అర్ధగంట అన్న ప్రార్థనలు గడుపుతారు కూడా తెలియదు. ఉంటే మంచిది. నేనేమంటున్నా అంటే, గత సంవత్సరంలో నువ్వు ఉపవాసం ఉండి ఈ 40 రోజుల శ్రమల దినాలు పాటించి తద్వారా నువ్వేమి నేర్చుకున్నావు, ఏమి మార్చుకున్నావు, ఏమి చేర్చుకున్నావు? అర్థమవుతుందండి? మనం గమనించాల్సింది, లాస్ట్ ఇయర్ ఉపవాసత నేను పాటించాను, ఇగో ఈ బలహీనత నా నుంచి వెళ్ళిపోయినవి, ఈలో నా కోపం వెళ్ళిపోయింది, నా అసూయ పోయింది, నా పాపపు జీవితం వెళ్ళిపోయింది అని చెప్పగలుగుతున్నామా? ఎందుకుంటున్నారు తెలుసా? యేసుప్రభు కొరకు. యేసుప్రభు ఉన్నాడు. ఎవరి కొరకు ఉన్నాడు? ఆయన పరిచయం అన్నీ ఉన్నాడు. కానీ ఏమంటాడు ఆయన? ఏమన్నాడు తెలుసా? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవమని చెప్పాడు యేసుప్రభు వారు. మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభు కొరకు ఉంటున్నాం ఉపవాసం. లేరంటారు అలాంటి వారు? ఉన్నారు. చెప్పుకుంటున్నాడు, నేను గత సంవత్సరము 40 దినాలు ఖచ్చితంగా నిష్టగా ఉన్నాను చెప్పుకుంటారు. దానివల్ల ఏంటి ప్రయోజనము? నీ ఉపవాస దినములో, ఉపవాసం అనగా ఉప అంటే దగ్గరగా, వాసం అంటే దేవునితో జీవించడము. ఈ ఉపవాసము ద్వారా నువ్వు ఎంత దగ్గరగా జీవిస్తున్నావు దేవునికి? అది మన క్వశ్చన్ మార్క్. ఏమండి, అలా ఉన్నామా? లేకపోతే సరి చేసుకుందాం. ఉంటే మంచిది, నేను కాదనట్లేను. ఉపవాసం ఉండండి, జటిలమైన సమస్యలకు సమాధానం పొందండి. అంటే మనం ఎలా జీవించాలంటే, 1 కొరింథీ పత్రిక 11:1 అంటాడు పౌలు గారు. ఏమంటాడు తెలుసా అండి? అంత గట్స్ ఎవరికి ఉండవు. నేను ఏమంటాడు? క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడు. ఎంత మంచి మాట కదా అండి. మనం అలా చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా? లేము. అందుకే నేనేమంటున్నట్టే, ఉపవాస దినాలు పాటించేటప్పుడు ప్రభు సన్నిధిలో గడపడము చాలా శ్రేష్టమైనది. ఒకరిని ఏమో అంటారు, పాస్టర్లు అప్పుడప్పుడు అంటాడు, నక్కను చూసి, పులిని చూసి నక్క, అది వద్దు మనకి. ఆ సిస్టర్ ఉంది, ఈ బ్రదర్ని కాదు, నీకున్నదా, ఉండాలనుకుంటున్నా ఉండు, లేదంటే మానుకో. దానివల్ల అలవాటు రీతిగా, ఆచార రీతిగా శ్రమలనేవి కాలానుగుణంగా రావండి. వర్షకాలం వచ్చినప్పుడు, ఎండాకాలం వచ్చినప్పుడు, వానకాలం వచ్చినప్పుడు రావు శ్రమలు. యాజ్ ఎ బిలీవర్, ఒక క్రైస్తవ దేవుని బిడ్డగా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మన మీద పడవచ్చు. వాటిని ఎదుర్కొనే శక్తి ఎట్లా ఉండాలి తెలుసా? యోసేపు లాగా ఉండాలి. ఏం చేయాలి మనము? ఆయనకున్న మెచ్యూరిటీలో మనము శ్రమలను ఆహ్వానించాలా. నాకెందుకు వచ్చిందబ్బా, వాళ్ళకి రావచ్చు, వాళ్ళు బాగానే ఉన్నారు, నాకెందుకు వచ్చింది ఇది? ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు మనం ఏం ఆలోచించాలంటే, మనకు కరోనా 1920-22లో వచ్చింది కదండి. అప్పుడు మాజీ సీఎం ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనేవాడు. ఏమని తెలుసా? మనము కరోనాతోనే సహజీవనము చెయ్యాలి. ఇప్పుడు నేనంటున్నాను, క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము శ్రమల గుండా ప్రయాణము చెయ్యాలి. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు, ఆయన వచ్చేంత వరకు. ఇది మనం ఉన్నా లేవా ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. అర్థమవుతుందండి? నేనేమంటున్నానంటే, ఉన్నవాళ్ళు నేనేమి అనుభూతి అయితే, ఈ యొక్క నాకు ఈ గుడ్ ఫ్రైడే గురించి ఒకసారి ఈ మధ్య నేను డీసీపీ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఆయన నన్ను ఒక ప్రశ్న వేశాడు, సార్ ఈ గుడ్ ఫ్రైడే అన్నారు కదా సార్, ఈ గుడ్ ఫ్రైడే బ్యాడ్ ఫ్రైడే కావాలి కదా, ఎందుకంటే ఆయన చనిపోయిన దీని మీద బ్యాడ్ ఫ్రైడేగా చేసుకోగాని గుడ్ ఫ్రైడే ఏం సార్ అన్నాడు. ఆయన మంచి అఫీషియల్ ఆఫీసర్ అయినా. నాకు మంచి అవకాశం అనిపించింది, అరే ఈయనకి ఎట్లయినా సువార్త చెప్పాలి అని. ఏం చేశానంటే, అసలు బ్యాడ్ ఫ్రైడే ఎందుకు అనుకోవాలా, గుడ్ ఫ్రైడే ఎందుకు అనుకోవాలా? మనం అనుకుంటున్నాం గుడ్ ఫ్రైడే ఎందుకు. ఏమండి, ఆయన మన కొరకు దేవుడు రక్షణ ప్రణాళికలో భాగంగా యేసు ప్రభు వారు వచ్చి మన పాప శాప రోగం నిమిత్తం కలవరి శిలువలో చనిపోయి తిరిగి లేచిన, అంటే రక్షణ ప్రణాళికలో భాగంగా ఆ గుడ్ ఫ్రైడేని మనం చేస్తున్నాం. ఒకవేళ ఆయన చనిపోయి ఉండకపోతే, లేచి ఉండకపోతే, రాక ఉండకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు, ఇన్ని సంఘాలు కట్టబడేవి కాదు, ఆయన మనం తెలుసుకునేవారం కాదు, మనం కూడా ఇందుల వలె ఆ విధంగానే జీవించేవారం. చనిపోతే హాయిగా ఆ కట్టెల మీద పెట్టుకొని వెళ్ళిపోయేవారు. అవునా కాదంటారా? కాబట్టి దేవుని సంఘం ఆలోచన చేయండి, మనం ఎలా ఉండాలంటే, ఏమి చేస్తున్నాం, మనం చేసే ప్రతి పనిని ప్రక్కకున్నటువంటి వారు మనల్ని గమనిస్తున్నారు, ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనకు కావాలా. రక్షణనే ముసుగు వేసుకొని, ఏమండి, రక్షణనే ముసుగు వేసుకొని పాపములో జీవిస్తూ ప్రభు వల్ల చేయవస్తున్నారు చాలామంది. జాగ్రత్త, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు దానికి బదులు ఆశీర్వాదానికి బదులు శాపమే వస్తుంది.
ఇటీవల నేను సువార్త చెప్పడానికి అంటే ఒక సమాజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అంకుల్ పర్మిషన్తోనే అక్కడ వెళ్తే మంచి అఫీషియల్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద వారి వయసులో ఒక 20-25 మంది ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చక్కగా నేను వాళ్ళకు సువార్త చెప్పి సాక్ష్యం చెప్పి వచ్చాను. ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, ప్రభువా ఇలాంటి అవకాశాలు అంటే చనిపోమ్మని కాదు నేను చెప్పేది, సువార్త సాక్ష్యం చెప్పడానికి అవకాశం కల్పించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. అదే సమయంలో సమాధి తోటకి వెళ్ళి అక్కడ కూడా నా సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎందుకంటే మన సంఘము ఏం సంఘం అండి? శిలాధార సంఘం. ప్రతి వ్యక్తి కూడా జీవన విధానంలో ఒక ప్రత్యేకత ఉండాలి. అరే ఈ సిస్టరు, ఈ బ్రదరు సెల్ బేస్డ్ చర్చ్ బిషప్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో వీరు ఎదుగుతున్నారు, వీరు నాయకులుగా ఉన్నారు, వీరు నాయకులుగా ఉన్నారు అని చెప్పాలి. ఏం చెప్తున్నారు మన గురించి? నాయకులుగా ఉన్నారు, బైబిల్ చదవరు, ప్రార్థన అంతకంటే చేయరు. ఎన్నిసార్లు చెప్తున్నామో ఏమవుతుంది? లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం సమస్యలు గుండా. నేనేమంటే ఎప్పుడైనా రావచ్చు మీకు శ్రమలు. నేనంటాను ఒకవేళ సమస్య అంటూ మీకు రాలేదంటే ఏ చిన్న సమస్య వచ్చినా కొట్టుకొని పోతారు మీరు. యేసు ప్రభు కాదు కదా, ఇక మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. నేనేమంటున్నా అంటే సమస్యలు వచ్చినప్పుడు లేదా శ్రమలు వచ్చినప్పుడే ఎలా ఉండాలి తెలుసా? మనకు బ్రతికిన చేప ఎదురీదుతుంది శ్రమలకు, అంటే ఆ కష్టంలో. మనం కూడా విశ్వాసులమైన మనము దేవుని బిడ్డలుగా శ్రమల గుండా బ్రతికిన చేప వలె ఎట్లా వెళ్ళాలి? ఎదురీదాలి కదా అండి, కొట్టుకొని పోవద్దు చచ్చిపోయిన చేపలాగా. ఓకే సరే, ముందుకు వెళ్దాము. శ్రమలు వచ్చినప్పుడు ఎదురొడ్డి నిలబడాలి. ఏమండి? అలాంటి వారే దేవుని నిజమైన బిడ్డలు, క్రైస్తవులు, కాపరులు, నాయకులు, నాయకురాళ్ళు. ఆ చిన్న సమస్య అయితే కొట్టుకొని పోతే ఏమైంది నీ జీవితము? ఎక్కడ పోయింది నీ సాక్ష్యము? ఎలా ఉన్నావు నువ్వు? ఎప్పుడు ఆలోచన చేస్తున్నావా? లేదు. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే మనం బైబిల్లో ఒక వ్యక్తి సుఖంలో పిహెచ్డి చేసిన ఆయన ఉన్నాడు. ఒక ఆయన బైబిల్లో, చెప్పండి ఎవరు చెప్పినారు? కరెక్ట్ కదా. ఆయనకు అసలు ఏమీ తెలియదు. అంటే ఒక భక్తుడు ఆయన గురించి, ఆయనకు సుఖము బోరు కొట్టిందంట. ఏం కొట్టిందంట? మరి ప్రసంగి అధ్యాయం 12వ అధ్యాయంలో అది దేవుని భక్తులు వింటే నేను చదివినాను. బోరు కొట్టిందంట ఆయనకి, సొలొమోనికి. మరి నేనేమంటున్నా అంటే మనకు బోరు కాదు కదా, రోజుకు ఒక శ్రమ వస్తుంది, మనకి రోజుకు ఒక కష్టం వస్తుంది. బోరు కాదు, కొత్త రకంగా వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తాయో కూడా మనకు తెలీదు. దాన్ని ఏం చేయాలి మరి మనము? యాక్సెప్ట్. అంటే మెచ్యూరిటీ లెవెల్లో ఉన్న నీవు ఇంకొకరికి సాక్ష్యం చెప్పాలి అని అంటే దాని గుండా నువ్వు తప్పకుండా ప్రయాణం చేయాల్సిందే. హల్లెలూయా. అందుకని నేను అంటున్నాను ప్రియులారా, ఈరోజు శ్రమలు తెచ్చిన సిరులు అనే పాఠంలో మనం ఉన్నాం. ఇదంతా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇప్పుడు వాక్యధారణకి వెళ్దాం. వాక్యం చదువుతారమ్మా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలమ్మా. ఏంటంటే ఇది అసలు సిలువ అంటే ఏంటి? సిలువ అంటేనే శ్రమలు. యేసు ప్రభు వారు చూపించాడు కూడా మనకి. మరి ఎవరి సిలువ ఎత్తుకోవాలి ఇప్పుడు? యేసు ప్రభు సిలువ కాదు. కొంతమంది మెడలు వేసుకుంటారు గుడ్ ఫ్రైడే అంటే నేను మన వాళ్ళని అంటలే, కానీ నాటకాలు వేసినప్పుడు పెద్ద సిలువ ఎత్తుకొని పోతూ ఉంటారు, రంగులు పూసుకొని కలర్ పూసినట్టు. అది జస్ట్ ఒక స్క్రీను, అది దృశ్యం చూపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆయన సిలువను మనం ఎవ్వరం మోయలేమండి. ఆయన సిలువను మనం ఎవ్వరం మోయలేరు. ఏం మోస్తారంటే బంగారం గొలుసు వేసుకుని చిన్న సిలువ దాగించుకుంటారు. ఇక్కడ అదొక సిలువ మోస్తారనమాట. లేదా టాటూలు కానీ పచ్చపొట్లు కానీ పొడుచుకొని సిలువలు గుర్తులు వేసుకుంటుంటారు. ఇవి కాదు మన వేయాల్సింది. ఏంటి అంటే నీ సిలువ నువ్వే ఎత్తుకొని నీ కొరకే జీవించు. అంటే నీ శ్రమల సిలువ నువ్వే మోయాలి అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఆ మాటకు అదే అర్థం. ఇక్కడ చూస్తే ఏమన్నాడు? తను వెంబడించువారు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అది ఏ సమస్య వచ్చినా ఆ సిలువ, నీ సిలువ నువ్వే ఎత్తుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మొదటిది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవ. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను. చాలమ్మా. ఏం నేర్చుకున్నాడు? విధేయత. అందుకే నేను శ్రమలు తెచ్చిన మొదటి సిరి ఏంటంటే నీకు అంటే ఆస్తి సంపద, విధేయత. శ్రమల ద్వారా యేసు ప్రభు వారు విధేయత నేర్చుకున్నాడు. ఆయన మనకు ఎగ్జాంపుల్. కాబట్టి ఆ విధేయత నా జీవితాల్లో ఉన్నాయా లేవా? అందుకే శ్రమలు తెచ్చిన సిరులు అని పెట్టాను నేను ఆ టైటిల్ దీనికి. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. ఈ నిజ జీవితంలో
నువ్వు విధేయత కలిగి ఉన్నావా లేవా? యేసు ప్రభువే విధేయత నేర్చుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అండి? ఆ విధంగా నేర్చుకుని జీవించడానికి మనం ప్రయత్నం ముందుకు వెళ్తాను. అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్య కుమారుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. పిల్లలు మనం గమనించినట్లయితే ఆయన సిలువ మరణం పొందినంతగా కదా. దీన్ని ఏం చేయాలి మరి? మనము ఒక మాటలో చెప్పాలంటే ఆ విధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. శ్రమలు తప్పకుండా వస్తాయి, వాటి ద్వారా మనం ప్రయాణం చెయ్యాలి. ఎప్పటి వరకు అంటే అది నిత్యకృత్యం అంతే. ఇప్పుడు మనం 3 సార్లు ఎలాగ భోజనం చేస్తామో విశ్వాసిగా శ్రమలు కూడా మనతో పాటే ఉంటాయి, వాటిని యాక్సెప్ట్ చేయాలి అంతే. అర్థమైందండి? మూడోదిగా నేను చెప్తున్నాను, మీరు చూడండి 4:34 యోహాను సువార్తలో ఆ మాట చదవమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని నిమిత్తము నెరవేర్చుటై ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఎంత మంచి మాట కదండి. ఆయన పని నెరవేర్చడానికి, తన చిత్తము నెరవేర్చడానికి ఏం చేస్తున్నట్ట? ఆయనకి ఇది ఆహారమై ఉన్నది. హల్లెలూయా. అంటే శ్రమలే ఆహారంగా భరిస్తున్నాడు యేసు ప్రభు వారు కదండి. మరి మనము ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకుంటున్నామా? కొంతమంది అయితే ఏం దేవుడివయ్యా నువ్వు మాకి కష్టాలు తెచ్చిపెట్టినావు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అంటే అందరూ అలా ఉన్నారని నేను అనను. కానీ ఇంకొకటి మనం ముందుకు వెళ్దాము. నెక్స్ట్ ఓర్పు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4 వచనాల్లో చదువమ్మా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. హల్లెలూయా. ఏమండి? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్షలు కావు. ఏం పరీక్షలు? ఓర్పులో సహనంతో కూడిన వీటిలో ఏం కావాలి మనకు? ఓర్పు ఏమిస్తుంది? పరీక్ష నిరీక్షణ ఇస్తుంది. అంటే దీని ద్వారా ఈ ఓర్పు ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓర్పు లేకపోతే చాలా కష్టము విశ్వాసిగా జీవించడము, ఎదగడం అనేది కుదరవు. కాబట్టి ఈ పేషెన్స్గా మనం ఉండకపోతే మనం చూస్తాం. ఎగ్జాంపుల్ అబ్రహాం గారు ఉన్నారు. ఆయనకి ఏం పరీక్ష వచ్చింది? ఏమండి? ఏమొచ్చింది? 90 ఏళ్ళ తర్వాత ఒకగానొక కుమారుని ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే ఏం చేశాడు? పరీక్ష పెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? మరి అదే మనము ఒకగానొక కుమార్తెనిస్తే మళ్ళీ నాకు ఏమంటే మనం ఇస్తామా? ఆయన ఇచ్చినాడు కాబట్టి ఆయన గురించి ఈరోజు మాట్లాడుకుంటాం. ఈయన ఎవరు? విశ్వాసులకు హల్లెలూయా. మరి నీవు నేను ఆ స్థానం ఉండగలుగుతున్నామా? అలాంటి ఓపిక, అలాంటి పరీక్ష, అలాంటి ఓర్పు, అలాంటి నిరీక్షణ నీకు నాకు ఉన్నదా లేదా ఒక్కసారి గమనించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకటి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. చాలమ్మా. ఈ నీతి నిమిత్తము ఉదాహరణకి రక్షించబడిన వ్యక్తులంగా కొన్నిసార్లు ఒక ఆఫీస్లో ఒక ఉన్నతమైన స్థితిలో ఒక పోస్ట్ లేదా ఒక ఆఫీసర్గా ఒక ఆఫీసు ఉన్నారనుకోండి. మీరు ఏం చేస్తున్నారు? మీరు నీతి నిమిత్తము బ్రతుకుతున్నారా? నీకు లంచాలు తీసుకునే అవకాశం ఉన్నది అనుకోండి. ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఇక్కడ ఎవరున్నారే మా సంఘస్థులు, మా పాస్టర్ ఎవరు లేరులేండి, పర్లేదు మీరు అక్కడ తెచ్చేయండి డబ్బు పలాంది, ఈ పని నేను చేసి పెడతాలే అంటారు. అవునా కదా? మరి నీతి నిమిత్తము ఏం చేస్తున్నాం మనము? మన నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి పని నిమిత్తమై నీతి అంటే ఎలా చేసిందంటే ఈ రక్షణ ప్రణాళికకు భాగంగా మనకి ఎంతో చక్కగా ఆయన నెరవేర్చి పెట్టాడు. మరి ఆయన బిడ్డలమైన మనము ఇలాంటి పరీక్షలు శ్రమలు వచ్చినప్పుడు మనం నెగ్గుతున్నామా లేదా? అందుకే ఈ శ్రమలు ఏమంటున్నారంటే శ్రమలు తెచ్చిన సిరులు. ఈ సిరుల ద్వారా అనేకులకు నువ్వు సాక్షాత మీరు జీవించాలని నేను మనవి చేస్తాను. మొదటి, రెండవది ఘనత, మూడోది ఘనత. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చాలు గమనించండి. ఒకవేళ బంగారం మనకందరికి తెలుసు కదండి, అది కనుక కొలిమిలో వేయకపోతే తనలో ఉన్న మట్టు ఆ మాలిన్యము అది ఎంత వెళ్ళదనమాట. ఎందుకు? శుద్ధ సువర్ణంగా కనపడాలి. దాంట్లో ఎలాంటి మట్టి అది మాలిన్యం ఉండకూడదు అనమాట. అలాగా నీవు నేను ఈ శ్రమలనే కొలిమిలో ఉన్నప్పుడు నీలో ప్రభుకు అయిష్టమైనది ఏదైతే ఉన్నదో దాన్ని ఏం చేయాలి? మనము వదిలేయాలా,
విడిచిపెట్టాలా. అదే అంటున్నాం, శుద్ధ సువర్ణంగా మనం మార్చబడాలి. ఎప్పుడు అని అంటే శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన లేపు బ్రదర్, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? మనము శుద్ధ సువర్ణంలో మార్చబడాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట, యెషయా గ్రంథం 48:10 చదువుతారా? దీని ద్వారా మనకు వచ్చేది ఏంటంటే ప్రభు ఇచ్చే ఘనత, మనుషులు ఇచ్చేది కాదు ఇది. నేను నిన్ను పుట్టము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. చాలమ్మా, ఇబ్బంది కొలిమిలో కష్టాలు, నష్టాలు, వేదనలు, పరీక్షలు, శ్రమలు, అది ఏం చేయాలంట? దీంట్లో ఏం చేయాలా? ఇబ్బంది కొలిమిలో వేసినప్పుడు ఏమవుతుంది? మనము ఏమవుతాం? మళ్ళీ చదవమాట, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. అంటే ఇది నీకు కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ కొలిమిలో నన్ను ప్రభువే వేశాడు అని యాక్సెప్ట్ చేయాలా. దాని ద్వారా మనం బయటకు వస్తే శుద్ధ సువర్ణంగా మార్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమగా. మొదటిది విధేయత, రెండవది ఓర్పు, మూడవది ఘనత. రైట్. నాలుగవది మనం చూస్తే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. ఎంత మంచి మాట కదండి. ఎవరంటున్నారు కదా? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. హల్లెలూయా. ఎందుకు? ఆయన కట్టలు నేర్చుకుంటున్నావు కాబట్టి నీకు నాకు శ్రమలు తప్పకుండా వస్తాయి. అప్పుడు ఏమనాలి? ఏంది ప్రభువా, నేను మంచి విశ్వాసి, 30 సంవత్సరం దేవుళ్ళో ఉన్నా, ఇవన్నీ ఏంటి అనొద్దు. ఏమనాలి? ప్రభువా, శ్రమ నొంది ఉంటాడు దావీదు వలె, నాకు మేలైంది అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా? లేము. అంటే ఏంటి అని అంటే ప్రభులో మనం జీవించే విధానంలో ఎక్కడో ఒక చోట పొరపాటు జరుగుతూ ఉంది. అందుకే ఆ మేలును నువ్వు స్వీకరించాలి. ఎందుకు? ఆ కష్టం కానీ, నష్టం కానీ, ఆ ఇబ్బందులు కానీ, ఇబ్బందులు కొలిమేనని చెప్తున్నాడు అక్కడ. ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి, నీకు మేలు కలిగించడానికి దేవుడు ఇలాంటి ఇబ్బంది కొలిమిలో పెడుతూ ఉన్నాడు. అది ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేకపోతే కష్టాలు, నష్టాలు, గొడవలు, ఏమైనా ఉండవచ్చు. వీటి ద్వారా నువ్వు పోతున్నావు అంటే ఈ సిరులు నీలో ఉండాలి. విధేయత, ఓర్పు, ఘనత. హల్లెలూయా. నాలుగోది మేలు. నేను ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 1:12 చదువుతారా? అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక. చాలమ్మా. ఇప్పుడు బేతేలు సంఘంలో ఉన్న ప్రజలు అన్యులు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం ఎలా అవ్వాలి? పారిపోవద్దు. అక్కడి నుంచి మనం ప్రబలాలి, విస్తరించాలి. హల్లెలూయా. అది అభివృద్ధి. అర్థమవుతుందా అండి? కష్టాల కొలిమిలో నువ్వు ఉన్నావు, మేలు అనేది అనుభవిస్తున్నావు. నీకు ఇజ్రాయెల్ వారు శ్రమ పెట్టినారు, ఎటుపోయినారు? వీళ్ళంతా విస్తరించినారు. విస్తరించి ఏం చేసినారు? ప్రభువును మహింపరిచినారు. మరి నీకు అలాంటి ఇబ్బంది కొలిమిలో వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అలాంటి అభివృద్ధిలో ఉన్నావా లేదా నేను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దీనికి ఏమంటున్నామంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 అందరికీ తెలిసింది కదండి. చదవము ఒకసారి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. చాలమ్మా. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అభివృద్ధి పదంలో మనం ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్యలు వచ్చినా నువ్వు ఖచ్చితంగా ఎదురటి నిలబడి విజయాన్నే పొందుతావు తప్ప పారిపోవు, అక్కడి నుంచి వెళ్ళిపోవు. హల్లెలూయా. నమ్మిన వారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకోటి చదవద్దు కానీ ఎబ్రీ 12:10 అంటాడు, పరిశుద్ధతలో పాలు పొందటానికి ఇవి చేస్తున్న ప్రయత్నాలు. మనం మొదటి ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను? మొదటిది శ్రమలు తెచ్చిన సిరిలో మొదటిది విధేయత, రెండవది ఓర్పు, మూడవది ప్రభును గట్టి ఘనత మనకు రావాలి, నాలుగవది మేలు కలగాలి, ఐదవది అభివృద్ధి చెందాలి. ఈ అభివృద్ధిలో కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే బిల్డింగ్లు, కార్లు, ఇంకేమో వస్తాయి. ఇవి కాదు ఆశీర్వాదాలు. అవి వస్తాయి, పక్కన పెట్టండి. బ్లెస్సింగ్స్ ఏంటి అని అంటే మనకు ఆత్మీయమైన ఆశీర్వాదాలు రావాలి. అవి అభివృద్ధి.
కొందరు ఏమనుకుంటారు, వీళ్ళు దేవుళ్ళు ఉన్నారు, ఇవన్నీ వచ్చినాయి, అది ఓకే, దేవుడు ఇస్తాడు, పక్కన పెట్టండి. కానీ ఇక్కడ మనం చూడాల్సింది అంటే అభివృద్ధిలో ఆత్మీయమైన మేలులు, ఆత్మీయమైన అభివృద్ధి. ఒకప్పుడు నేను ప్రార్థన చేయను, ఇప్పుడు ప్రార్థన చేసిన, ఒకప్పుడు వాక్యం చెప్పలేను, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఒకప్పుడు సువార్త చెప్పలేను, ఇప్పుడు చెప్తున్నాను, పాటలు పాడలేను, ఇప్పుడు పాడుతున్నాను. ఈ అభివృద్ధి రావాలి, ఒకరికి సాక్ష్యం చెప్పాలి, సువార్త చెప్పాలి. ఇలాంటి నేను ముందే చెప్పాను కదా, మన సంఘము ఒక ప్రత్యేకమైన సంఘము. బికాస్ ఆఫ్ అవర్ బిషప్, వారిచ్చిన ఆధిక్యత, వారిచ్చిన ప్రోత్సాహము, వారిచ్చినటువంటి సమస్తం. ఎందుకు అనంటే ఈరోజు ఇంతమంది సంఘంలో వాడబడుతున్నారంటే ప్రభు యొక్క కృప. సో ఇప్పుడు మనకేం కావాలంటే, నేను చివరిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. పిల్లల మరొకసారి చెప్తున్నాను. మొదటిది ఏంటి? విధేయత 2, ఓర్పు 3, 4, 5. రైట్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పినారు. జాన్ వెస్లీ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు మ్యాక్సిమము. ఆయన మెథడిస్ట్ చర్చ్ ఫౌండర్ అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది ఆయనని. ఏమని అడిగిందంటే, అయ్యా, రేపు నువ్వు 12 గంటలకు చనిపోతే నువ్వేం చేస్తావు అని అడిగింది. తప్పకుండా 12 గంటలకు చనిపోతావు, నువ్వేం చేస్తావు నన్ను అని ఏమి సంకోచించకుండా ఆయన దినచర్య మొత్తం చదివినాడు. నేను పలానా ఇంటికి పోతా, అక్కడ సువార్త చెప్తా, ఇక్కడ నడిపిస్తా, అక్కడ పోతాను, విజిటింగ్ చేస్తా, మొత్తము చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కార్యక్రమం అంతా చివరికి వచ్చిన తర్వాత 12 గంటలకు సరిపోవాలి కదా, 12 గంటలకు చనిపోవాలి. అప్పుడు అన్నాడంట, అమ్మ నాకు 12 గంటలు అయింది కదా, ఇప్పుడు పోయి నేను ప్రభు సన్నిధిలో ఉండి, ప్రభువా నన్ను తీసుకో ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. అలా ఉన్నామా మనం? ఇంకా బ్రతకాలి బ్రదర్, నేను 70, 80, 90 ఏళ్ళు బ్రతకాలి బ్రదర్. ఏమండి? జాన్ వెస్లీ గారు ఎంత చక్కగా చెప్పాడు కదా. అంటే నేను అనేది ఏంటంటే, మన అంతిమ విజయలక్ష్మి ఏంటంటే ప్రభులో ఉండాలి, ప్రభులో చాలు మనకు కదండి. ఇలాంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించునుగాక.